నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. మా ఒక సీర ఎన్ని రోజులు పడుతుందమ్మా మీకు మగ్గం వేయడానికి? 10 రోజులు అవుతుంది. 10 రోజులు. అంటే ఒక సీర మగ్గం వేయడంతో ఎంత మీకు మిగిలిపాటు అవుతుంది? గిట్టుబాటు అవుతుందా లేదమ్మా? ఇట్లా ఎంతనైనా గిట్టుబాటు కాదు, తక్కువే గిట్టుబాటు అయ్యేది. ఎంతనో కానీ గిట్టుబాటు 5,000 ఇస్తారు. ఒక చీర వేస్తే 5,000 ఇస్తారు. 10 రోజులకు ఒకటి, 15 రోజులకు ఒకటి, అట్లా. నెలకు 2 అయితే అంతకినే ఎక్కువ కావు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీకు ఆర్థికంగా అంటే కొంత ఊరట ఇచ్చినట్లయినా ఈ కరెంట్ బిల్లు ఇచ్చినట్లే చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, మళ్ళీ తర్వాత ఇతనికి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు. మాకు సాయం చేసిన కోసం చాలా ధన్యవాదాలు. సరస్వతి. మా అత్తకి పింఛన్ వస్తుంది, నెల 4,000 వస్తుంది. నమస్కారం. నా పేరు ఈశ్వరి. నేను చేనేత కార్మికురాలిని. నాకు ఇంతవరకు 100 యూనిట్లు కరెంటు ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు 200 యూనిట్లు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంకా రావాలని చెప్తున్నాను. ఇలా చేసిన ముఖ్యమంత్రి అయిన నారా లోకేష్ గారికి ధన్యవాదములు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ మా ధన్యవాదాలు. సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల పైన. అంటే మామూలుగా మొగ్గం నేయడం అంటే ఒక సాలే వాళ్ళు అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. లేదన్నా, వాల్మీకి. మీరు వాల్మీకి. మరి మగ్గం వేయడం ఎలా నేర్చుకున్నారు? వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. పోయి చిన్నగా ఉన్నప్పుడే నేర్పించినారన్న. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను ఇప్పుడు సొంతం అంటే 15 సంవత్సరాలు ఏంటిందన్న సొంతంగా. అంటే దీని నుండి ఆదాయం ఎంత వస్తుంది అక్క మీకు? నెలకి ఎంత వస్తుంది, లేకుంటే వారంకి వస్తుందా? ఎట్లా ఒక సీర నెలకు వచ్చేసి మాకు కూర్చుంటే 4,000 వస్తుందన్న నెలకి. లేదంటే మనం ఎంత చేసుకుంటే అంత. చీరకు వచ్చి 2,000. ఒక చీరకు వచ్చి. అంటే గిట్టుబాటు అవుతుంది అంటారా మీరు? ఒక ఫ్యామిలీ అట్లా ఏందన్నా, దీంట్లో క్వాలిటీ పట్టి ఉన్నాయి కదా. నేస్తే మనకి పెద్ద మగ్గలు కూడా ఉన్నాయి. మేము నేసేది మేము తీసుకున్నాం అంతే. అంటే దీంట్లో రకరకాలు ఉంటాయి. మీరు వాల్మీకులు అయినారు కదా, మరి ఈ వృత్తిలోకి రావాలని ఎట్లా ఎందుకు అనుకున్నారు మీరు? మా ఇంట్లో అప్పటికే మా అత్త వాళ్ళు అందరు అదే చేస్తున్నారు, మేము కూడా అదే నేర్చుకున్నాం. అట్లా నేర్చుకున్నారు. మన ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 200 యూనిట్లు ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంతకుముందు 100 యూనిట్లు ఇచ్చామంటే కొద్దిగా బాధపడేవాడిని అనమాట. కానీ ఇప్పుడు 200 యూనిట్లు ఇచ్చినా చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మన ముడి సరుకులు కూడా డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేస్తే మనకు ఇంకా బాగుంటుంది. ఆర్థికంగా కూడా ఆదుకుంటే ఇంకా చాలా చూస్తాము. నారా చంద్రబాబు నాయుడికి నా యొక్క వ్యూవర్స్ తరఫున విన్నవించుకుంటున్నాను. మా పేరు కృష్ణమూర్తి. ఎక్కడ ఉంటారు? ఇక్కడే బావాజిపేట. ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ నా ఒక నమస్కారాలు. ఈరోజు మీనాక్షి నాయుడు అన్న ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. మా వార్డు 2వ వార్డు చేనేత కార్మికులు గతంలోన 100 యూనిట్లు వచ్చేది, ఇప్పుడు 200 యూనిట్లు కరెంటు వచ్చినందుకు వాళ్ళ సంతోషంగా నన్ను ఆహ్వానించడం జరిగినది. అన్న మీరు వచ్చి ఒకసారి మా పాలాభిషేకం చేయాలము నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్ద ఆయన ఎన్టీఆర్ గారికి. ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ ఉన్నారు. మా పెద్ద ఆయన కానీ ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కానీ నన్ను పిలిచి ఆహ్వానించినందుకు వాళ్ళకి చేనేత కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చేనేత కార్మికులు అంటే వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళు ఒక చీర వేయాలంటే 15 రోజులు తానుంటే 20 రోజుల దాకా పట్టుకుంటుంది. ఆ చీరకి 4,000 తానుంటే 5,000 ఇస్తారు, కొంతమంది 2,000 ఇస్తారు. దారము మొత్తం వాళ్ళే ఇచ్చి వాళ్ళతో కూలి మాదిరిగా వేసుకుంటారు. వాళ్ళు కరెంటుని చూసి వాడుకునే వాళ్ళు. అంటే మరి ఎక్కువ యూనిట్లు వస్తే మరి కరెంట్ బిల్ ఎక్కువ తక్కువ అని. ఈరోజు ఎందుకంటే అన్నీ మిషన్లు వచ్చేవి కరెంటు తన. ఇప్పుడు 200 యూనిట్లు వచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ బాబుకి కానీ, నారా పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అందులో అంటే వార్డు మాజీ కౌన్సిలర్గా
నన్ను కానీ ఆహ్వానించినందుకు వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బి తిమ్మప్ప వాల్మీకి. అందరికీ ఈరోజు ఎన్డీఏ కూటమి మన మీనాక్షి నాయుడు అన్న ఆదేశాల మేరకు, డాక్టర్ పార్థసారి ఆదేశాల మేరకు, మల్లాపన్న ఆదేశాల మేరకు ఈరోజు చేనేత వాళ్ళకి 100 యూనిట్లు ఇంతకుముందు కరెంటు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 200 యూనిట్లు ఇచ్చేదానికి చాలామంది కార్మికులంతా చాలా సంతోషంగా మాకు స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఈరోజు పాలాభిషేకం చేయాలని టీడీపీ నాయకుడు పట్టణాధ్యక్షుడు గారు తిమ్మపన్న గారికి కూడా బాగా వాళ్ళు స్వాగతం పలికినారు. అలాగే వీళ్ళు చాలా పేదవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి 15 రోజులు కానీ 20 రోజులు కానీ మగ్గం వేస్తే కానీ ₹1 మిగిలేది చాలా కష్టం. వాళ్ళు ఏమంటున్నారంటే 200 యూనిట్లు పెంచినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే కొద్దిగా మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్దిగా మా చీరలు వేసినందుకు వాళ్ళు ఏమైనా కొద్దిగా సహకరిస్తే వాళ్ళు కూడా కొద్దిగా బాగా సంతోషపడుతున్నామని కోరుతున్నారు. అలాగే చాలామంది మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది అంటున్నారు చేనేత వాళ్ళకి కొద్దిగా గవర్నమెంట్ తరఫున ఒక సాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు వీరేష్, జనసేన పార్టీ పవచ్పేట ఇన్ఛార్జ్.